శ్రీరామనవమి రోజు మా అమ్మాయి వాళ్ళకి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగిందండి. అదే అండి ఈ వీడియో అయితే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇది శ్రీరామనవమి రోజు అండి. శ్రీరామనవమి రోజు మా అమ్మాయి వాళ్ళది క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి. ఇంకా వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి క్లాసికల్ డ్యాన్స్ వచ్చిన తర్వాత ఇది ఫుల్ గెటప్తో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండి. శ్రీరామనవమి అంటేనే వడపప్పు పానకం కదా, మా పెద్దమ్మాయి చేసి పెట్టిందండి. ఇంకా మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో అండి డ్యాన్స్ ప్రోగ్రాము. ఆ సీతారామ కళ్యాణం తర్వాత ప్రోగ్రామ్ అండి. ఇంకా మాకైతే చాలా హడావిడైపోయింది. వేరే ఊరికి వెళ్ళాలి ప్రోగ్రామ్కి. ఇక్కడైతే ఇంకా మా అమ్మాయిలను రెడీ చేస్తున్నాను. ఈ జ్యువెలరీ అంతా కూడా నేను అప్పుడే తీస్తున్నానండి. కొని పక్కన పెట్టేశాం, కానీ ఇంకా ఆ రోజే ఓపెన్ చేయడము. ఇంక ఇక్కడైతే మా అమ్మాయిల డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. ఇక్కడేమో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అయితే అయిపోయిందండి. చాలా ఘనంగా చేశారు. అమ్మవారికి చీరె సారలతో వివాహం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. మా అమ్మాయిల డ్యాన్స్ ప్రోగ్రాం వల్ల అయితే మేము దగ్గరుండి దైవ దర్శనం అయితే చేసుకోగలుగుతున్నామండి. చక్కగా డ్యాన్స్ ప్రోగ్రాం వాళ్ళకైతే దగ్గరుండి దైవ దర్శనాలు కల్పిస్తున్నారు. ఇంకా శ్రీరామనవమి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా కూడా అన్నప్రసాదాలు కంపల్సరీ కదండి. ఇక్కడైతే అన్నప్రసాదాలు, ఒక పక్కనేమో డ్యాన్సులు. ఇంకా మా అమ్మాయి వాళ్ళ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ రామాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. ఫస్ట్ నేను మా హస్బెండ్ వెళ్ళి మామూలుగా దర్శనం చేసుకున్నాము. తర్వాత మా పిల్లలది ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని కూడా స్వామివారిని దర్శనం చేసుకుని దండం పెట్టుకోమని చెప్పాను. కానీ ఏంటంటే లోపలికి కూడా వెళ్ళొచ్చేటండి. అక్కడ ఉన్న ఆవిడ చెప్పింది లోపలికి వెళ్ళొచ్చని. ఇంకా సర్లే అని మా అమ్మాయిలను లోపలికి వెళ్ళి దండం పెట్టుకోమన్నాను. అలాగే నేను కూడా మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి అయితే దండం పెట్టుకున్నానండి. అసలు ఈ ఊరు కూడా మాకు తెలియదండి. మేడం చెప్పారు ఇంక ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని. ఫస్ట్ టైం వెళ్ళడం మేము ఈ ఊరికి. గూగుల్లో సెర్చ్ చేసాము ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందని. కానీ చాలా బాగుందండి రిసీవింగ్. అదైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా డ్యాన్స్ ప్రోగ్రాం వాళ్ళకి అందరికైతే దగ్గరుండి భోజనాలు అవి పెట్టించారు. డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అందరికీ ఇలాగా ఒక కండువా కప్పి ఇలా ఒక మెమెంటో ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలందరూ. ఇది ఆ శ్రీరామనవమి రోజు వాళ్ళకి దక్కిన ఘన సత్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. ఇంకా పేరెంట్స్కి ఇంతకంటే కావాల్సింది ఏముంటుందండి. ఆ శ్రీరామనవమి రోజు ఆ సీతారాముల ఎదురుగా వీళ్ళు నృత్య ప్రదర్శన చేయడము, వీళ్ళకి ఇలాగ సత్కరించడం, అందరికీ కండువా కప్పి మెమెంటోస్ ఇవ్వడము. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేనైతే ఇలాగ పిల్లల్ని రెడీ చేయడం ఫస్ట్ టైం అండి. ఈ శారీతో డ్రెస్ స్టిచ్ చేస్తారు కదండి, ఇవి ఫస్ట్ ఏ పార్ట్ ఎక్కడ వేయాలి ఏంటనేది, తర్వాత వాళ్ళకి మేకప్ చేయడము, ఇలా ఫుల్ గెటప్లో రెడీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకిద్దరికి రెడీ చేయాలి కాబట్టి నాకైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టిందండి. మళ్ళీ 11:30 వరకు మేడం అయితే ప్రోగ్రామ్ దగ్గర ఉండమన్నారు. ఇంకా మార్నింగ్ నేనైతే 8:30 కల్లా స్టార్ట్ చేశానండి మా అమ్మాయిని రెడీ చేయడము. 11 అయిపోయింది, 11:10 అలా అయిందండి రెడీ చేసేసరికి. ఇంకా అప్పటికి పాపం వాళ్ళకి నేను ఇంకా పిల్లలకి పారానికి కూడా పెట్టలేదండి. ఆల్టో పెన్ ఒకటి తీసుకున్నాను, చాలా బెటర్ అయింది. ఇంకా ఫాస్ట్గా కార్లోనే పెట్టేశాను. ఇలా కొందరు అక్కడ మా అమ్మాయిలతో ఫొటోస్ అవి తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలా సీతారాముల ఆలయంలోకి వెళ్ళొచ్చు అన్నారు. ఇంకా వెళ్ళి మళ్ళీ దగ్గర నుండి అయితే దర్శనం చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా లోపల దాకా వెళ్ళొచ్చని తెలియదు, వాళ్ళు చెప్పారు కాబట్టి వెళ్ళాను. ఇలా ఇంత దగ్గర నుండి చూస్తూ అయితే సీతారాముని దండం పెట్టుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. మామూలుగా చాలా వరకు అయితే గర్భగుడిలోకి అలో చేయరు కదా. అక్కడ శ్రీరాముని వారి పాదాలు ఉన్నాయి. ఇంకా పాదాలకు కూడా నమస్కారం చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుందండి స్వామివారిని దర్శనం చేసుకోవడం కంటే. ఆ సీతారాముల కళ్యాణం రోజు ఇంకా మేమందరం అయితే భోజనాలు చేసి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ వెళ్ళే రూట్లో కూడా ఈ వే అంతా అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకైతే ఈ విలేజ్ బాగా నచ్చిందండి.
ఇంకా మా అమ్మాయిలు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారండి. వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఫుల్ క్లాసిక్ డ్రెస్, ఫుల్ గెటప్‌తో. ఓకే అండి మరి. బాయ్.